ఆ తెరలు ఇంకా వీడిపోలేదంటారా? సార్ ఇక్కడ నేను ఇంకో విషయం కూడా ప్రస్తావించాలి. విజయసాయి రెడ్డి గారు అల్టిమేట్ గా ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక రకమైన వార్నింగ్ ఇచ్చారు. మీరు చూసారు, నిన్న ప్రకటన వచ్చింది. మా అవసరం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది, మేము ఇంకా రాజ్యసభలో బలంగా ఉన్నాము, మా ఎంపీలు ఉన్నారు, మమ్మల్ని కాదని మీరు నిర్ణయాలు తీసుకుంటే మేము తీసుకునే మేము తీసుకుంటాం. నిన్న పేపర్లో వచ్చింది, నేను చూసి నేను కూడా షాక్ అయ్యా. అంటే వాళ్ళు అధికారాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు, ఇంకా ఆయన సీఎం అనుకుంటున్నారు, వీళ్ళు కూడా ఎన్డీఏ చక్రం తిప్పుతున్నారేమని ఆ అలోజేషన్ లో ఉన్నారేమని నేను అందుకే ఆ పదాన్ని వాడాల్సి వచ్చింది. సో ఒకసారి నేల విడిచి సాగు చేయడం అనేది మానేసి మళ్ళా భూమి మీదకి వచ్చి కార్యకర్తలు కూర్చోపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలు నిజంగా కార్యకర్తలు చెప్తారు ఎందుకు ఓడిపోయేమైంది, ధనంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, లేదంటే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లాంటి రెడ్లు యొక్క సమూహంతో వైసీపీ పార్టీ భూస్థాపితమైన విషయాన్ని నేను చెప్పాలి, కార్యకర్తలు చెప్తారు. దానిపైన ఇంటర్నేషనల్ వీడియోలు వచ్చి, లోకల్ వీడియోలు వచ్చి, ప్రెస్ అంతా కూడా చాలా మంది ఏదైనా విమర్శ చేసుకుంటారా అని మీలాంటి సీనియర్ జర్నలిస్టులు సలహాలు కూడా ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోండి, పూర్వవైభవాన్ని మళ్ళీ పార్టీ తీసుకోరండి అని చెప్పి చాలా పత్రికలు చదివాను. సో ఆయన ఆ ఉద్దేశంతో లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతో లేదు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ అధికారులు బౌన్స్ అవుతాం అంటే ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ గ్రాఫికల్ గానే ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలకి 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాము, రేపటి నుంచి మేము ప్రజల్లో ఉంటాము, ప్రజా సమస్యలపైన పోరాడతాము, ప్రశ్నిస్తాము, మాకు ఇచ్చిన హక్కును మేము కాపాడుకుంటాము, నిత్యం ప్రజలకు అవసరాలకి ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ఏ రకంగా పార్లమెంట్ లోను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తామని చెప్తే జనం హర్షిస్తారు. అది కాకుండా మీరు ఎలా పరిపాలిస్తా చూస్తాను, ఎన్డీలో మా అవసరం ఉంది, రాజ్యసభలో మా ఓటు లేకపోతే మీకు గెలవరు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీలకు ముందే ఆ సభల్లో మీ బిల్లు అడ్డుకోండి అంటే ఇవన్నీ హడల్స్, అడ్డంకులు పెట్టడానికి. అంటే వాళ్ళ యొక్క నైజం వదులుకోవటం, ఆ నైజం వదులుకోతే నాకు తెలిసి నేను ఇంకొక యాంగిల్ నాకున్న వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోయిన తర్వాత ఈ మధ్య కొంతమంది బయట చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు, ఇంకొక 2-3 రోజుల్లో ఈడీ కేసులు సిబిఐ విచారణలకు వస్తాయి, ఆయన జైలుకి వెళ్తారు, పార్టీ నడపాల్సిన వాళ్ళు ఎవరు, తల్లి చెల్లి అందరూ దూరం వెళ్ళిపోయారు, ఇంకా రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కొంతమంది కొన్ని పార్టీలకు వెళ్తారు, ఎమ్మెల్యేలు ఇంకొంతమంది పార్టీలకు వెళ్తారు, పార్టీ 6 నెలలకు మూసేస్తారు, వైఎస్ఆర్ చెప్పి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా షర్మిల దగ్గరికి వెళ్ళిపోతారు. నేను జోసి చెప్తా వచ్చాడు, ఇవాళ అనబాకండి, ఇదే 10 ఏళ్ళు పార్టీ నడిపాడు, మళ్ళీ ఏమైనా కష్టపడి పైకి వస్తాడో చూద్దామని ఛాన్స్ ఇవ్వండి, మీరు మీకు వైసీపీ నాయకులు విధంగా మాట్లాడతారు, లేదన్నా మీకు తెలియదు మేము బాగుపడలేదు నేనేం బాగుపడతారు మమ్మల్ని చెప్పి అంటే ఆవేశం, అంటే అధికారం పోయిన తర్వాత వాళ్ళు కక్కేస్తారు వాళ్ళు బాధలంతా. సో ఇవన్నీ కూడా ఇక్కడ కార్పొరేటర్లు, లోకల్ ఉన్నటువంటి ఉప మేయర్లంతా మాతో వైఎస్ఆర్ చెప్పమాట. అలాగే ఇప్పుడు లక్ష్మణ్ చాలా క్లియర్ గా చెప్పాడు, ఎందుకంటే జాతీయంగా ఉన్నటువంటి మార్పులు, రాష్ట్రంలో బీజేపీలో వచ్చిన మార్పులు, జనసేనలో వచ్చిన మార్పులు, టీడీపీలో వచ్చిన మార్పులు మేము రోజు చూస్తున్నాం. అంటే కార్పొరేట్ సంస్థలు వచ్చిన వాళ్ళు వేరే ఆలోచనతో వస్తారు, అలాగే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు వేరే ఆలోచనతో పనిచేస్తారు. సో ఇప్పుడున్న మా ఎన్డీఏ ముందు చాలా బోధరమైన టాస్క్లు ఉన్నాయి, ప్రజల కోసం పనిచేయాలి. మంత్రివర్గ విషయంలో కూడా అందరికి నూతన మొహాలు కనపడ్డాయి మాకు, దానికి కారణాలు కూడా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు మీరే మంత్రులుగా ఉంటారో కొత్త వాళ్ళు కూడా అవకాశం ఉండని చెప్పి అయిన పద్ధతి చెప్పిన మాట కూడా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. ఇవన్నీ కూడా రేపు జరగబోయే ప్రజాక్షేత్రంలో అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్ల మించి ఉండదు, కాబట్టి ప్రజల మన్నలు పొందాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఇవన్నీ ఓకే కానీ శ్రీనివాస్ చౌదరి గారు మీరు అన్నది కరెక్టే, ఎప్పుడు పాత వాళ్ళైనా మంత్రులు కొత్త వాళ్ళు ఉండాలన్నారు. అసలు ఈ 7 టైం ఎమ్మెల్యే మా జిల్లా ఎమ్మెల్యే ఆయన ఏం చేసుకున్నారండి పాపం, ధూళిపాళ్ళ నరేంద్ర గారు, ఆయనకి ఇవ్వాలి కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు అనొచ్చు ఒకే జిల్లా నుంచి 3 ఎలా ఇస్తామని, మీకు అనుకూలం ఉన్న చోట ఇచ్చేస్తారు 3, ఎందుకంటే 3 సామాజిక వర్గాలు అంటారు. ఇక్కడేమో లోకేష్ గారు, మనోహర్ గారు ఉన్నారు కాబట్టి నరేంద్ర గారికి అలా ఎన్నిసార్లు ఆయన మోసపోవాలి పాపం. సార్ ఇలానే కాదు సార్, చౌదరి గారు కూడా ఉన్నారు, ఇంకా చాలా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మాకు భగవంతుడు అని అనలేను కానీ ప్రజలు ఏంటంటే అనూహ్యమని తీర్పిచ్చారు. 164 మందిని అకామిడేట్ చేయాలంటే అన్ని ప్రొవిజన్స్ అధికారాలుగా మంత్రి పదవులు లేవు. సరే ఏవో కార్పొరేషన్లు ఇస్తారు, లేదా ఇంకేమైనా గౌరవప్రదాలు, ఇంకే పెద్ద పెద్ద పదవి విప్పులు, అదేవిధంగా కొన్ని రకాల ఉన్నాయి స్పీకర్లు లాంటివి, వాటికన్నింటికి కూడా అవకాశాలు ఉంటే మాక్సిమం పార్టీ కోసం పనిచేసే వాళ్ళని కులాలు అన్ని కూడా ఎక్కువ ఎందుకు వస్తారంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈక్వేషన్ చూస్తారు, ప్రతి కులానికి స్పెసిఫిక్ గా నేను అడిగింది ఏంటంటే అక్కడ జనం ఆకాంక్ష, ఆయన కొంచెం జనాలకి అందుబాటులో ఉండే నాయకుడు నరేంద్ర. ఇప్పుడు లోకేష్ గారిని అప్రోచ్ అవడం కష్టం, మనోహర్ గారిని అప్రోచ్ అవడం కష్టం, వాళ్ళకి మీరు చెప్పినట్టు అవకాశం ఇవ్వాలి, తప్పుగా సార్. వాళ్ళకి చివరి ఎన్నికలు వచ్చేది లాస్ట్ ఎలక్షన్ అనుకుంటున్నా, అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వాలి, ఎందుకంటే పార్టీ కోసం పనిచేశారు సార్. ఎక్కడో చోట నాట్ ఓన్లీ మినిస్టర్ అనుకోండి, మినిస్టర్ హోదా లేదంటే విప్పో ఇలాంటివి ఉంటాయి.
కాదు వాళ్ళకి ఇస్తారని ఆశ నాకు కూడా ఉంది. ఎందుకంటే 24 కాడ ఆగింది, 25 ఇంకోటి ఉంది, మళ్ళీ ఇంకొక విప్పులు అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తినబోయే ముందు పలహారాలు రుచులు అడగడం ఎందుకనేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉన్నారు. ఎందుకంటే వచ్చిన మెజార్టీ చిన్న మెజార్టీ కాదు, బీజేపీ వారు కానీ జనసేన మెజార్టీలు కానీ అంత నకప్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన సర్వీసు వాళ్ళకి మనం తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలి. కాబట్టి మేమైనా పదవులు కొంత త్యాగం చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని గతంలో నేను కూడా అన్నాను, పార్టీ కూడా డెసిషన్ తీసుకున్నాను. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మాకు టాస్క్ మెయిన్ సార్, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం సార్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ముఖ్యం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన కర్మ ఏమంటే మోసాలన్నింటి కూడా శాతపథం చేస్తున్నారు. వాటిని రికవర్ చేసుకోవాలి, ఆర్థిక పరిస్థితి చక్కబెట్టుకోవాలి. ఈ డిఎస్సి రిలీజ్ చేసాం, వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సూపర్ 6 హామీలు చిన్న విషయాలు కాదు, దానికి పెద్ద ఎత్తున ధనం సమకూర్చు అంటే అదే వనరులు సమకూర్చుకోవాలి. సో నవనగరాలు నిర్మించుకోవాలి. ఇది కాకుండా పోలవరం అమరావతితో పాటు మాకు వెనుకబడి జిల్లాలకు ఇవ్వాల్సిన 25,000 పైచలకు డబ్బులు ఆగున్నాయి, అవి తీసుకురావాలి. ఇది కాకుండా వైజాగ్ జోను, విశాఖ స్టీల్ ప్లాంట్, విదేశీ విద్యా సంస్థలు రావడం, అదే మెడికల్ కాలేజ్ నిర్మాణం, కరెక్ట్ పాయింట్ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నేను రవికిరణ్ గారిని అడగాలనుకున్న పాయింట్ దగ్గరకు మీరు వచ్చేసారు. వైజాగ్ రైల్వే జోన్, అదే రైల్వే మంత్రి ఆయనే వచ్చి శంకుస్థాపన చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయనకే ఆ పోర్ట్ఫోలియో ఇచ్చారు. మళ్ళీ హౌ కమ్ వీ ఎక్స్పెక్ట్ అంటే రైల్వే జోన్ ఇంకా అది కూడా ముగిసిన అధ్యాయము, అటకెక్కిన పుస్తకము ఇలా చెప్తారా ఏంటి నెక్స్ట్ టైం? నేను కాదు రవికిరణ్ గారిని అడుగుతున్నా అండి. రవికిరణ్ గారు వాసుదేవన్ గారు ఇప్పుడు దానికి చెప్తాను. అలాగే ప్రత్యేక హోదా గురించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు నేను అనేకమైన ఛానల్ కూడా చెప్తున్నాను, ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి పైకి పెంచి కేబినెట్ కూడా ఆమోదం చేసి ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇప్పుడు వరకు 10,000 కోట్ల పైచి మీకు ఆధారాలు కూడా లాస్ట్ అనేకమైన సంవత్సరాలు చూపిస్తున్నాను, ఆధారాలు కూడా చూపించాను, ఇప్పుడు కూడా ఉన్నాయి ఆధారాలు. సో అలాగే వెనుకబడిన జిల్లాలకు కూడా పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఎంపీలందరూ రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వచ్చేస్తుంది, ఇలా జిమ్మిక్లన్నీ గజగన్న గోగన్న టక్కుటమార విద్యలు ప్రదర్శించి పార్లమెంట్ లో ఎంపీలతో రాజీనామా చేస్తున్నట్టు చేసి టీడీపీని ఆ ట్రాప్ లో లాగి మాకు దూరం చేసి ఎన్డీఏకి దూరం అయ్యి ఫైనల్ గా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వండి మీరు బాధ్యత, నాకు ఎంపీలు ఇవ్వండి, నేను మెడలు వంచి తీసుకొస్తాను అని ప్రజలు నమ్మబలికి అధికారాన్ని వైసీపీ ప్లేట్లో పెట్టి అందించడం జరిగింది. ఆయన 5 ఏళ్ల